హాయ్ హలో మీడియా మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్. సో మొత్తానికైతే మా ఫ్రెండ్ నేను కలిసి చేపల కోసం బయలుదేరాం. చేపల వేట మొదలైంది. మాదారం, ఐపీ అండ్ రెబ్బెన, కాగజ్ నగర్, ఈస్గా. సో అక్కడికి చేపలు తీసుకొని చేపలు తీసుకురావడానికి వెళ్తున్నాము. సో ప్లీజ్ ఫాలో మీ. ఇదన్నమాట విషయం. ఇది గోలెట్ సిఎస్పి, గోలెట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ నుంచి వెళ్ళి వచ్చేటటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఇక్కడ డంప్ చేస్తారు. ఇక్కడ డంప్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ట్రైన్లో తీసుకొని వెళ్తారు. సో దేశ విదేశాలకు కానీ ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంత ఇక్కడ నుంచి ఉంటారు. సో ఇది మా ఊరి యొక్క విశిష్టత, గొప్పతనం అన్నమాట. అది సింగరేణి ఏరియాలో ఇంతకుముందు వేరే దగ్గర ఉండే మన్నమారి దిక్కు, కానీ ఇక్కడ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. సో ఇది ఈరోజు మీకు చూపించడం వీడియోలో చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి వింతలు ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్ ఫాలో మీ. ఆ హోటల్లాగా ఆగేదాకా అటే పోతుంది. సో ఇది కాగజ్ నగర్ పెద్ద వాగు అన్నమాట, అత్యంత నీరు ప్రవహించే వాగు. సో ఈ వాగును కాగజ్ నగర్ వాగు అంటారు, దీన్ని పెద్ద వాగు అని కూడా అంటారు. సో అది రైల్వే ట్రాక్. ఇవి నీళ్లు. సో ఇప్పుడు వర్షాలు లేక తక్కువ ఉన్నది కాబట్టి నీళ్లు పోతున్నాయి. కింద మనుషులు గంగ స్నానాలు చేస్తారు. సో అత్యంత విలువైన మా ఏరియాకు పెద్ద వాగు ఇదొకటి. దీని తర్వాత మంచిర్యాల గంగ ఒకటి ఉన్నది. సో మేబీ టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఓ 50 వెళ్తాయి నీ దగ్గర అందాదా? చేపల కొనుగోలు కోసం అయితే వచ్చినాం అక్కడ నుంచి. అండి ఏమైందంటే మేము చేపల కొనుగోలు కాడికి పోతే మా ఏరియాలో సిర్పూర్ ఏరియాలో ఈస్గామ్ అని ఉంటుంది. ఆ ఈస్గామ్కి పోతే వాడేం చేసిండు, అన్న ఇంకా ప్యాక్ అవుతుంది, మీరు ఇక్కడ సిర్పూర్కి రండి అన్నది. ఊళ్ళు వంకలు తోకలు తోటలు అన్నీ వాగులు అన్నీ తిరుక్కుంటా మొత్తానికైతే సిర్పూర్ ఏరుకున్నాం. ఈ సిర్పూర్ కాడ కూడా వాడు ఎక్కడ ప్యాక్ చేస్తాడో తెలియదు.
చేపల కొనుగోలు కోసం ఎవరైనా సరే ఇంటికి డెలివరీ చేస్తానంటే వద్దని వదిలేసి మేమే వచ్చి చూసి కొనుక్కుంటామని చెప్పి వచ్చినాం. సో మా తిప్పలు అంతా ఇంత కాదు, ప్రస్తుతానికైతే సిరిపూర్ చేరుకున్నాం. ఇంకా వాడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం పదండి. సో ఇక మొత్తానికైతే చేపలు తీసుకొని బయలుదేరినాం. వాళ్ళు కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇగో అది మొత్తం ఒక్కొక్కటి వచ్చేసి కేజీ చొప్పున ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ 2 గంటలు పోవాలి. మేము 2 గంటలు పోయే వరకు వెయిట్ కాకుండా నీళ్ళు చల్లుకోమన్నారు. సరే నీళ్ళు చల్లుకోమని చెప్పేసి 1 లీటర్ బాటిల్ ఇచ్చారు. నీళ్ళు బాటిల్ 2 ఇస్తే మావాడు ఏం చేసిండు, ఒక్కసారి తల్లి నీళ్ళ బాటిల్ మారేసిండు. అవి అట్లాంటి వాడు వీడు. అసలు ఏ పని చేసినా సగం చేస్తాడు, మొత్తం చేయడు. పాప వీడి పానం కాదా, ఇద్దరు బాడీ వేడైపోయి అవి చేపలు చచ్చిపోతాయి అని చెప్పిండు. వీడికి కొద్దిగా కనికరం మానవత్వం లేదు చేపల మీద. దరిద్రుడు వీడు చేపలు వేస్తాడు, ఇంకా వేడైపోడు. సో మొత్తానికైతే చేపలు తీసుకొని వచ్చిండు మా ఫ్రెండు. ఇగో చేపలు ఇప్పుతున్నాడు. ఈ చెరువులో మొత్తం చేపలు వేస్తున్నాం. ఇప్పుడు రాంగా తీయలేదు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఏమనుకోవద్దు. కొంచెం చింపు మామ, ఏం కాదు. ఇగో చేతులు పట్టరా, చేతులు పట్టు, గిట్లా చేతులు పట్టు ఫస్ట్. గట్ల కాదు మామ, ఫస్ట్ చేతిలో పట్టి కొన్ని వెయ్యి అని అన్నా నేను.